రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఆవాలను ఈ ప్రదేశంలో పడేస్తే చాలండి. మీకుండే కొన్ని రకాల ఇబ్బందులు, సమస్యలు, బాధలు ఇవన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా మంచి రిజల్ట్‌ని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఆవాలను ఏంటంటే గనక ఈ ప్రదేశంలో పడేయండి. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కావున ఏంటంటే ఆవాలతో ఈ చిన్న పరిహారం చేసుకోండి. అయితే రేపు మనకు ఏకాదశి ఆదివారం కాబట్టి చాలా మంచి రోజండి. ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఆ తర్వాత ఏంటంటే గనక శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. అయితే ఆదివారం కదా, స్నానం చేసేటప్పుడు నీళ్ళలో చిటికెడంత పసుపుని కలుపుకొని చేయండి. విపరీతంగా శని బాధలు, దోషాలు ఉంటే ఒక కర్పూర బిళ్ళను తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఏంటంటే గనక చక్కగా మీరు దీపధూప నైవేద్యాలతో పూజించండి. పూజించిన తర్వాత ఈరోజు ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి, ఎర్రపప్పు బీరకాయ కూరను వండుకొని తింటే చాలా మంచిదండి. అలా తినటం వల్ల ఏంటంటే కనుక మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు పోతాయన్నమాట. కాబట్టి ఈ కూరల్ని ఇంట్లో వండుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయండి. అందుకే ఇంట్లో నాన్ వెజ్ను వండుకోకండి. ఏకాదశి ఆదివారం వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైనదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఇక ఆ తర్వాత ఈ యొక్క ఆవాల పరిహారం అనేది చేయండి. ఆవాలు తంత్రపరంగా, మంత్రపరంగా, పరిహారాల పరంగా ఏంటంటే కనుక ఉపయోగపడతాయి. ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తాయండి. అలా ఏంటంటే పర్ఫెక్ట్గా ఫలితాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ఆవాలతో మీరు ఏ పరిహారమైనా సరే చేయొచ్చు. ఆవాలు ఏంటంటే కనుక మనం పోపుల్లోనే ఉపయోగించుకుంటాం అనుకుంటాం, కానీ ఆవాలతో అనేక రకాల పరిహారాలు చేస్తారు. అంతెందుకండి, దరిద్రం పట్టి పీడిస్తుంది, దరిద్రం వల్ల మీరు సఫర్ అవుతున్నారు, దరిద్రం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే ఆదివారం రోజు చక్కగా ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి. సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడవచ్చు అండి. అలానే కాకుండా దైవానుగ్రహం కూడా కలుగుతుంది. దేవుడి ఆశీస్సుల వల్ల కూడా మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుందన్నమాట. ఆవాలకు అంతటి పవర్ ఉంటుంది. ఆవాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి పసుపు ఆవాలు ఉంటాయి, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక ఎల్లో కలర్లో కూడా, అంటే ఎల్లో కలరు అలానే నలుపు కలర్లో ఉంటాయి అన్నమాట. 2 రకాలుగా ఉంటాయి. కాబట్టి ఇలా ఆవాలు మీరు ఏవి దొరికినా తీసుకోండి. పసుపు ఆవాలకు అతీత శక్తి ఉంటుంది. అవి తొందరగా ఫలితాలను తెచ్చిపెడతాయి. నల్లటి ఆవాలు కూడా అంతే. కాకపోతే ఏంటంటే కనుక నలుపు ఆవాలు కొంచెం లేట్గా అంటే ఫలితాలను ఇస్తాయన్నమాట. అందుకే మీకు ఏది దొరికితే అవి తీసుకొని ఇంకా ఈ పరిహారం అనేది చేసుకోండి. దరిద్రమనే కాదు, ఏదైనా సమస్య ఇబ్బంది పెడుతున్నా సరే అలాంటప్పుడైనా సరేనండి, ఒక గాజు గ్లాస్ని తీసుకొని అందులో ఏంటంటే కనుక సగభాగానికి నీళ్ళని తీసుకొని అర స్పూన్ పసుపు పోసేసి అర స్పూన్ అన్ని టీ స్పూన్తో ఆవాలు పోసేసిన తర్వాత చేతిలో పట్టుకొని సమస్య గురించి కానీ లేదంటే మీ దరిద్రాల గురించి కానీ మీకుండే ఏదైనా అంటే ఇబ్బంది గురించి కానీ చెప్పుకోండి. ఇలా చెప్పి తల చుట్టుగా 3 సార్లు తిప్పి ఆ నీటిని ఏంటంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో పోసిస్తే సరిపోతుందండి. తప్పకుండా ఫలితం ఉంటుందన్నమాట. ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఏదైనా బాధ ఉంటే కూడా తొలగిపోతుంది. అలానే కాకుండా మీరు అంటే మీ దరిద్రం ఉంటుంది కదా, మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది కదా, దాని నుంచి కూడా మీకు ఏంటంటే విముక్తి కలుగుతుందన్నమాట. ఈ విధంగా ఏంటంటే పరిహారం అనేది పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే రేపు ఆదివారం ఏకాదశి మంచి రోజు కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం అయితే చెయ్యండి. ఇక ఆషాఢ మాసంలో కూడా ఇదే ఇంకా చివరి అంటే ఆదివారం కాబట్టి సూర్య నమస్కారం చేయటం, అలానే కాకుండా ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అండి. దీనివల్ల ఏంటంటే కనుక అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. సమస్య ఏదైనా సరేనండి, ఎంత పెద్దదైనా సరే, చిన్నదైనా సరే, ఇంకా ఏదైనా సరే, ఒకసారి సమస్య వచ్చిందంటే అది పోవటానికి చాలా సమయం పడుతుంది. కానీ అలా కాదండి, ఆవాలతో ఒక్కసారి పరిహారం చేసి చూడండి. ఆ సమస్యకు కూడా ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక పరిహారం అనేది మనకు అంటే దొరుకుతుంది, పరిష్కారం అనేది లభిస్తుంది, పరిహారం అనేది సిద్ధిస్తుంది. అలానే కాకుండా మనకు మంచి కూడా జరుగుతుంది. ఒకసారి చేసుకుంటే మనకు మనమే ఏంటంటే కనుక రెండోసారి కూడా ఆటోమేటిక్గా మనం చేయగలుగుతామని చెప్పొచ్చండి. కాబట్టి పాటించుకోండి. ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మన జీవితాలలో దిష్టి అనేది విపరీతంగా ఉంటుంది. దిష్టి వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం. దిష్టి మనకు ఏంటంటే కనుక కనుదిష్టి ఎక్కువగా తాకుతూ ఉంటుంది. కొంచెం కొత్త బట్టలు వేసుకున్నా, కొంచెం కొత్తగా రెడీ అయినా, లేదంటే కనుక కొంచెం కొత్తగా కనిపించిన కొంతమంది ఏంటంటే చూసి ఓర్వలేకపోతూ ఉంటారు, దిష్టి పెడుతూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా. అయితే అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ యొక్క చిన్న పనిని చెయ్యండి. మీ దిష్టి అంతా కూడా పోతుంది, మీకు మంచి జరుగుతుంది, మంచి రిజల్ట్ అనేది మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఇంకొకటి ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటేనండి, ఇది పిల్లలకు చేయొచ్చు, పెద్దవారు కూడా చేసుకోవచ్చు. అలానే కాకుండా
మనం కూడా చేసుకోవచ్చు. ఎవరైనా చేయొచ్చు. వీళ్ళు వాళ్ళు చేయాలని రూల్ ఏమీ లేదు. ఎవరు చేసినా కానీ ఈ కనుదిష్టి నుంచి విముక్తి కలిగించుకోవచ్చనమాట. ఒక తెల్లని కాగితం తీసుకొని అందులో ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఆవాలు. ఆవాలు మన ఇంట్లో ఉంటాయి కదా! మనం ఏంటంటే పోపు గింజలు కలుపుకుంటాం కదండీ! అందులో ఇలా జీలకర్ర, మెంతులు ఇవన్నీ కూడా వేసుకుంటూ ఉంటాం కదా! అలా వేయకండి. జీలకర్ర కలిపిన ఆవాలను తీసుకోకండి. మీ ఇంట్లో మీరు సెపరేట్‌గా తెచ్చిపెట్టుకున్న ఆవాలు ఉంటాయి కదా! అచ్చం ఆవాలే. ఆవాల్లో ఏది కలపకూడదు. అలాంటి ఆవాలను మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏం చేయండంటే అందులో కుంకుమ ఉంటుంది కదా మన ఇళ్ళల్లో, ఆ కుంకుమ తీసుకోండి. అంటే ఒక తెల్లని కాగితం తీసుకొని అందులో ఒక చిన్న టీ స్పూన్, మరి చిన్నది చాలా చిన్న టీ స్పూన్, పెద్ద టీ స్పూన్ అయితే అర స్పూనే తీసుకోండి, చిన్న టీ స్పూన్ అయితే ఒక స్పూన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అవి పేపర్లో పోసేయండి. పోసేసిన తర్వాత ఏంటంటే అందులో అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు, ఒక ఎండుమిరపకాయని పెట్టి దాన్ని పొట్లం కట్టండి. ఎందుకంటే మనం తల చుట్టూతో తిప్పేటప్పుడు అది కింద పడకూడదు కాబట్టి మీరు ఇలా పెట్టిన తర్వాత ఏంటంటే కనుక పొట్లం కట్టిన తర్వాత ఆవాలను 7 సార్లు తల చుట్టూతో తిప్పి మా దిష్టంతా కూడా పోయి మాకు మంచి జరగాలని సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే గుర్తుపెట్టుకోండి వాటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో, అంటే ఇంటికి దగ్గరగా కాదు, మీ ఇంటికి కొంచెం దూరంగా చెట్టు మొదట్లో ఏంటంటే కనుక పడేయండి. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మీ కనుదిష్టి ఉంటుంది కదా, మంది దిష్టి, అంటే ఇలా దిష్టి పెడుతూ ఉంటారు కదండి కొంతమంది, దాని నుంచి మీకు ఏంటంటే విముక్తి కలుగుతుంది. దాని నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇది కూడా చాలా చక్కగా పనిచేసే పరిహారం అండి. చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఆశ్చర్యపోతారు, అసలు మీరు షాక్ అయిపోతారనమాట. అంటే ఆవాలతో ఇంత చక్కగా పనిచేస్తుందా పరిహారము, ఇంత చక్కగా దిష్టి తొలుగుతుందా అనుకుంటారనమాట. అలా మీకేంటంటే ఉపయోగపడే పరిహారం కాబట్టి ఇంకా చేసేసుకోండి. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే గనక ఇంకా రేపు మనకి ఏకాదశి ఆదివారం కాబట్టి ఇలా చిన్న చిన్న నియమాలు పాటించకండి. అలానే కాకుండా మీకుండే కొన్ని రకాల ఇబ్బందులను, బాధల్ని పోగొట్టుకోండి. ఆవాలు ఏంటంటే అన్ని విధాలుగా కూడా మనకు పనిచేస్తాయండి. ఆవాల్లో చాలా వరకు కూడా ఏంటంటే గనక ఒక అద్భుత శక్తి దాగుంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే మనకు మంచి చేకూరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అలానే కాకుండా మీ ఇంటి పరంగా కూడా మీకు ఏదైనా ఇబ్బంది ఉంది, మా ఇంటి పరంగా మాకు కలిసి రావట్లేదంటే ఒక పళ్ళెం తీసుకొని అందులో ఒక స్పూను ఆవాలు పోసేసి, అర స్పూను గల్లులుప్పు పోసేసి, ఒక నిమ్మకాయని పెట్టి బొట్టు పెట్టి మీ ఇంట్లో రాత్రంతా ఉంచి మరుసటి రోజు ఒక కవర్లో పోసేసి దాన్ని తీసి పడేయండి. అలా కూడా ఇంటి పరంగా ఏదైనా చెడు గాలి ఉన్నా, ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా, సమస్య ఉన్నా, మనకు తెలియదు కదా, కారాత్మక శక్తులు, నకారాత్మక శక్తులు ఉంటాయి. వాటి నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుందన్నమాట. వాటి నుంచి కూడా మీరు ఏంటంటే బయటికి రాగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఇలా పాటించండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఆవాలు చాలా వరకు కూడా అండి అతీత శక్తిని కలిగి ఉంటాయి. ఆవాల్లో ఏంటంటే కనుక అద్భుత శక్తి అని చెప్పాం కదా, అదేం చేస్తుందంటే మన ఇంట్లో ఉండే నెగిటివిటీ ఉంటుంది కదండి, ఇంట్లో ఏంటంటే చాలా వరకు కూడా కారాత్మక శక్తి అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది, మన ఇంట్లో వాళ్ళ ఇంట్లో అని కాదు. మీరు ఎన్ని పూజలు వ్రతాలు చేసినా కానీ మన ఇంట్లో అనేది చెడు శక్తి ఉంటుంది. కానీ అది మన కంటికి కనిపించకుండా మన ఇంట్లో ఉండి మనని ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది. చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనకు అంటే ఇబ్బందులని గురి చేస్తుందండి. అలాంటప్పుడు ఏంటంటే పరిహారం చేస్తే ఆ కనిపించని కారాత్మక శక్తి ఉంటుంది కదా, దాన్ని ఏంటంటే కనుక ఇది ఆవాలు, ఉప్పు, నిమ్మకాయ ఇదంతా కూడా తీసేసుకుంటుంది అనమాట. అలా తీసుకున్న తర్వాత దాన్ని కవర్లో పోసి కట్టి మనం పడేస్తున్నాం కాబట్టి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే మాత్రం మన ఇంట్లో అలాగే శాశ్వతంగా ఉండిపోతుందండి. అది గుర్తుపెట్టుకోండి. అందుకే మీరేంటంటే చక్కగా ఇలా ఈ పరిహారాలు చేస్తూ ఉండండి. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి ఇలాంటి పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. ఇది ఇంట్లో హాల్లో కూడా పెట్టుకోవచ్చు, వంటగదిలో కూడా పెట్టొచ్చు. రాత్రంతా పెట్టాలండి. పెట్టిన తర్వాత పదే పదే చూడటం చేస్తే మాత్రం ఫలితం రాదు. అయితే ఇంట్లోకి కారాత్మక శక్తి ఎలా ప్రవేశిస్తుందంటే కనుక మన ద్వారా, అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు అక్కడికిక్కడ వెళ్తూ ఉంటాం, పనుల కోసం వెళ్ళి అక్కడిక్కడ ఏదేదో తొక్కుతూ ఉంటాం, రోడ్ల మీద మనం చూడం, కావాలని ఎవరు చేయరు. కాకపోతే ఏంటంటే కనుక కొన్నిసార్లు ఏమవుతుందంటే చూడక తొక్కేస్తూ ఉంటాం. వచ్చిన తర్వాత ఇంటికి ఏంటంటే కనుక బాధపడుతూ ఉంటాం కదా, మన ఇంట్లో ఏంటంటే కనుక మనం కాళ్ళు కడగకుండానే ఇంట్లోకి వచ్చేస్తాం. అలాంటప్పుడు కూడా ఇలా ఇబ్బంది కలుగుతుంది కదండి. అందుకే చేసుకోండి. ఒకవేళ అది చేయలేమనుకునే వాళ్ళు కేవలం గాజు గ్లాసులో నిండుగా నీళ్ళని తీసుకొని ఒక స్పూన్ ఆవాలు పోసి ఇంట్లో ఒక ప్రదేశంలో ఒక మూలలో పెడితే కూడా ఆవాలు ఏంటంటే కనుక మారే కలర్ను బట్టి మీ ఇంట్లో ఉండే చెడు శక్తిని మనం అంచనా వేయొచ్చు. ఆవాలు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, నీళ్ళలో వేసినప్పుడు అవి నాని కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అనమాట. అలా అయినప్పుడు ఏంటంటే మీ ఇంట్లో చెడు ఉందని అర్థం. లేదు మారలేదు అలాగే ఉందంటే మాత్రం మీ ఇంట్లో ఎలాంటి చెడు లేదు, మీ ఇంట్లో ఏంటంటే కనుక కేవలం నకారాత్మక శక్తులు ఉన్నాయని అర్థం అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకొని పరిహారం చేసుకోండి. ఆదివారం చేస్తూ ఉండండి. ఎన్ని ఆదివారాలైనా సరే చేయొచ్చు, ఒక్క ఆదివారం అయినా సరే చేసుకోవచ్చు. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు పాటించవచ్చు. ఈ 2 పరిహారాలు ఏవైనా చేయొచ్చు. ఏవి చేసినా కానీ ఫలితాలు అయితే వస్తాయి. ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి ఇంకా షాక్ అయిపోతారనమాట. ఇదైతే తప్పక పాటించుకోండి. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక
మీరండి ఎవరినైనా సరే ఇష్టపడ్డారు, ఎవరైనా సరే మీ మాట వినాలి అంటే మనం ఇష్టపడేవారు ఎవరంటే వాళ్ళు కాదు. ఒక వ్యక్తిని మనం ఇష్టపడుతున్నాం, ఆ వ్యక్తి మన మాట వినాలి, మనకు అనుకూలంగా మారాలి, మన వైపే ఉండాలి అని మనం కోరుకుంటాం కదా! అలాంటి వాళ్ళ పరంగా ఆవాలతో ఒక స్పూన్ ఆవాలను ఇలా మంత్రించి పడేస్తే చాలండి. ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు ఎంతటి మొండి వాళ్ళైనా సరే, ఎంతటి అంటే కఠినమైన వాళ్ళైనా సరే, వాళ్ళు మన మాట వినే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఇది ఆదివారం సంధ్యా సమయంలో ఏంటంటే గనక 6:46 మధ్య ప్రాంతం ఉంటుంది కదా! లేదంటే 6:30 దాటిన తర్వాత ఆ సమయంలో ఇప్పుడు చెప్పే యావాల పరిహారం చేయండి. ఒక వ్యక్తిని మనం ఇష్టపడ్డప్పుడు ఆ వ్యక్తి కూడా మనల్ని ఇష్టపడితే అప్పుడు మన లైఫ్ బావుంటుంది. మనమే ఇష్టపడతాం కానీ వాళ్ళు ఇష్టపడరు. కొంతమంది ఏంటంటే గనక ఇష్టపడ్డ తర్వాత విడిపోతూ ఉంటారు. వాళ్ళల్లో మనసుల్లో ఇష్టం ఉంటుంది కానీ కలవాలనేవి వాళ్ళకు ఉండదు కదా! అలా కలపటానికి వాళ్ళు మీ మాట వినటానికి మొండి వాళ్ళను సైతం మంచి వాళ్ళనుగా మార్చటానికి ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది. కాబట్టి ఒక స్పూన్ ఆవాలను తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ మంత్రాన్ని పఠించండి. ఇది చాలా చాలా శక్తివంతమైనదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి కోసం చేస్తే మంచి ఫలితాలు, చెడు కోసం చేస్తే చెడు ఫలితాలన్నట్టు మీరేంటంటే ఏదో 4 రోజులు మాట్లాడితే చాలు అన్నట్టుగా కాకుండా లైఫ్ లాంగ్ మాతో మాట్లాడాలి, మాతో మంచిగుండాలి, అలానే కాకుండా మొండితనం అనేది వదిలేయాలి అన్నట్టుగా మీరు సంకల్పం చెప్పుకొని గనక ఈ పరిహారం చేసుకుంటే తప్పకుండా మార్పు ఉంటుందండి. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారు. అతీత శక్తివంతమైనది, చాలా పవర్‌ని కలిగుండే పరిహారం. అలానే కాకుండా మీకు మంచి కూడా జరుగుతుంది కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం అనేది చెయ్యండి. నమ్మకం అనేది ఉండాలి. ఆడవారు, మగవారు ఎవరైనా చేయొచ్చు. భర్త పరంగా, ప్రేమించిన వ్యక్తి పరంగా, ఏదైనా రిలేషన్స్‌లో ఉన్నామంటే దాని పరంగా కూడా యావాల పరిహారం అయితే చేసుకోవచ్చు. అలా కూడా రిజల్ట్ అయితే వస్తుందనమాట. అందుకే మీరు ఇలా ఒక్క స్పూన్ ఆవాలు తీసుకోండి. ఒక తెల్లని కాగితంలో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏంటంటే గనక చేతిలో పట్టుకోండి. ఆ వ్యక్తిని ఆవాలలో చూడండి. ఇప్పుడు ఆడవారైతే అంటే ఒక వ్యక్తిని ఇష్టపడితే ఆ వ్యక్తి మీకు ఆవాల్లో కనిపించేలాగా ఇమాజిన్ చేసుకోండి. అంటే ఆ వ్యక్తి మా ముందే ఉన్నాడు, ఆ వ్యక్తిని మేము చూడగలుగుతున్నాం, ఆ వ్యక్తి అన్నట్టుగా మీరు మీ మనసులో ఒకసారి అంటే తలుచుకోండి. ఆవాల్లో చూసుకోండి ఆ ఫేస్‌ని. అలా మీరు గుర్తు పెట్టుకొని ఆవాల్లో ఏంటంటే గనక ఆ ఫేస్ కనిపించేలాగా చూసుకోండి. అలా కనిపించిన తర్వాత ఆ స్పూన్ ఆవాలు అంటే తెల్లని పేపర్‌లో పోస్తాం కాబట్టి కనిపించిన తర్వాత ఏంటంటే గనక ఇంకా మీరు ఈ మంత్రాన్ని పఠించండి. ఓం ఫట్ స్వాహ, ఓం ఫట్ స్వాహ అని 3 సార్లు అనుకోండి. అనుకున్న తర్వాత ఏంటంటే గనక మీరిష్టపడ్డ వ్యక్తి అంటే ఇప్పుడు మనం చెప్పాం కదండీ! ఒక వ్యక్తిని మీరు ఇష్టపడుతున్నారని. ఆ వ్యక్తి పేరుని ఓం ఫట్ స్వాహ అన్న తర్వాత ఆ వ్యక్తి పేరుని మీరు తలుచుకోండి. నేనిక్కడ ఉదాహరణకు చెప్తున్నా అండి. అయితే మా భర్త పేరు శ్రీనివాస్ అండి. అయితే మీరేం చేయండంటే గనక ఇప్పుడు ఆవాలు పేపర్‌లో తీసుకున్న తర్వాత ఒకసారి అంటే ఆయనని తలుచుకొని మనసులో ఆయన మొహాన్ని ఆవాల్లో చూసుకున్న తర్వాత ఓం ఫట్ స్వాహ శ్రీనివాస్ నా మాట వినాలి. మొండితనం వదిలేయాలి శ్రీనివాస్ అని ఇలా మీరేంటంటే చెప్పుకోండి. అంటే మీరు మీ భర్త పేరుని బట్టి, మీ భార్య పేరుని బట్టి రాణి, వాణి, గీత ఏదైనా సరే అది చెప్పుకోండి. లేదంటే రవి, రఘు, రాజీ ఏదైనా సరే చెప్పుకోవచ్చనమాట. ఏ పేరైనా సరే మీరు అంటే మీ యొక్క భర్త, భార్యల పేరు చెప్పుకోండి. మీరు ప్రేమించిన వాళ్ళ పేరు చెప్పుకోండి. ఏ పేరైనా పర్వాలేదు. చెప్పేసుకొని ఇంకా ఇలా అన్న తర్వాత దాన్ని పోట్లం కట్టేసి తీసుకెళ్ళి దూరంగా అండి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువగా రిజల్ట్ రావాలంటే మర్రి చెట్టు ఆదివారానికి సరి సమానంగా పనిచేస్తుంది. మర్రి చెట్టు కూడా అతీత శక్తి ఉంటుంది. మర్రి చెట్టు దగ్గర చేసుకునే కొన్ని పనులు, పరిహారాలు కూడా మనకు పనిచేస్తాయి కాబట్టి వీలుంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. దగ్గరనే ఉంది వెళ్ళగలుగుతాం పర్వాలేదంటే గనక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి పొట్లం ఇప్పి ఆవాలన్నీ కూడా ఏంటంటే గనక ఇలా చల్లేయండి. అలా చల్లేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఖచ్చితంగా మార్పు ఉంటుంది కానీ వెంటనే ఏం ఫలితం రాదండి. ఈరోజు చేయండి రేపు ఫలితం వస్తుందని కాదు. కొంచెం సమయం పడుతుంది. కొంచెం సమయం మనము అంటే వేచుంటే చాలు ఖచ్చితంగా ఫలితమైతే ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. ఇలా చేసినట్టు ఎవరికీ చెప్పకండి. అంటే ఫలితం రావాలి కదా! వచ్చిన తర్వాత కదా చెప్పుకోవాలి. రాకముందే చెప్పటం వల్ల ఏం రిజల్ట్ అయితే ఉండదు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత నమ్మకంతో పరిహారం అనేది కూడా చేసుకోండి. తప్పనిసరిగా మార్పు అనేది ఉంటుందన్నమాట అండి. 100%. 1కి 2 సార్లు చేసినా మీకైతే రిజల్ట్ అయితే వస్తుందన్నమాట అండి. ఆ రిజల్ట్‌ని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. ఇలాంటి పరిహారాలు తిదివార నక్షత్రాలు ఆదివారంతో కలిసొస్తే చేసుకుంటే ఆ రోజు తప్పకుండా జరగని పని కూడా జరిగేలాగా మనకు ఏంటంటే గనక ఈ యొక్క అంటే తిథి ఉపయోగపడుతుందనమాట. అందుకే నమ్మకంతో పాటించండి.